ఇంకో వార్త, చలానా వేయగానే వసూలు, వాహనదారుని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్టవ్వాలి. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేనే ప్రమాదాలకు అడ్డుకట్టు. హైడ్రా ఈగల్ తరహాలో ట్రాఫిక్ ప్రత్యేక వ్యవస్థ సీఎం. ఇది మంచిదే, సరే ఓ రకంగా ఇది మంచిదే అనుకుందాం. ఇది ఎంతవరకు మంచిది, ఎట్లా దీనికి ముందుకు తీసుకోపోవాలి, దీనికి ఎట్లా రెస్పాన్స్ చేయాలనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు రెస్పాండ్ అవుతారు అట్లనే. కానీ ముఖ్యమంత్రి గారికి ఒకటి అడిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అది ఈరోజు ఏమంటున్నారు, చలానా వేయగానే వాహనదారుని అకౌంట్ల నుంచే డబ్బులు కట్టవాలి అని అంటున్నారు. ఒక వాళ్ళకి మంచిదే అనుకుందాం. మరి అదే వాహనం కొన్న రోజు ఆర్టీఏ గురించి గవర్నమెంట్ ట్యాక్స్ లక్షల రూపాయలు కడతా ఉన్నాడు ఆయన. ఒక చిన్న స్కూటీ కార్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద లారీ దాకైనా సరే వాహనదారుడు బండి ఉన్న రోజు వేల నుంచి లక్షల రూపాయల కోట్ల రూపాయల ట్యాక్సులు గవర్నమెంట్ కడతా ఉన్నాడు. మరి ప్రభుత్వం ఆ వాహనదారుకి అందిస్తున్న సౌకర్యం ఏంది? ప్రభుత్వం ఎన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి? రోడ్లు, ఫస్ట్ రోడ్లు కదా. మరి రోడ్లు సౌకర్యవంతంగానే ఉన్నాయా? సౌకర్యవంతంగా లేవు. ఆ వాహనదారుడు ఆల్రెడీ ట్యాక్స్ కట్టింది గవర్నమెంట్కు. ఆ వాహనదారునికి కరెక్టు సౌకర్యాలు మీరు కల్పించాలని చెప్పేసి ఆయన ట్యాక్స్ కట్టిండు గవర్నమెంట్కు. మరి ప్రభుత్వము ఏ రకంగా సౌకర్యం కల్పిస్తున్నది ఆ వాహనదారునికి? రోడ్లు పాడైనాయి. ఈరోజు అదే వెహికల్ ఖరాబ్ అవుతున్నది, అదే వాహనము ఈరోజు యాక్సిడెంట్లో అవుతున్నాయి, లేకపోతే పంచర్లో అవుతున్నాయి, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. కొట్టి ఆ వాహనం లూజ్ అయిపోతున్నది. మరి ప్రభుత్వంకి ఆ వాహనదారుడు ఎంత ఫైన్ వేయాలి? అది ఎవరి అకౌంట్ల నుంచి కట్ చేయాలి? మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాటకు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారికి మాట స్పందించాలి. ఈ ముక్కుసూడి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. అదేంటంటే ఇప్పుడు వాహనదారుడు ఓవర్ స్పీడ్ వెళ్ళినా, యాక్సిడెంట్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, ఇంకేమన్నా ఉల్లంఘించినా కూడా ఫైన్ వేయాలి. ఆ ఫైన్ డైరెక్ట్ అకౌంట్ల నుంచి కట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. మంచిదే, సరే ఈరోజు మా మాట మంచిదే అనుకుందాం. కానీ వాహనదారుడు ట్యాక్స్ కట్టి ఆ బండిని కొంటా ఉన్నాడు కదా, ప్రభుత్వానికి ఆల్రెడీ పైసలు చెల్లిస్తూ ఉన్నాడు కదా, డబ్బులు చెల్లిస్తున్నాడు కదా. నాకు గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించాలి, దీనికి ఓ రిజిస్ట్రేషన్ నంబర్ కార్డు నుంచి ఆ రోడ్డు వసతులు కానీ, ఓ ట్రాఫిక్ పోలీసును కానీ, ఇదే వాహనదారులకు అందరికి ఇబ్బంది కాకుండా ఒక ట్రాఫిక్ పోలీసును నియమించాలి అని చెప్పేసి కదా ఆర్టీఓకు పైసలు కడతా ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఎట్లాంటి వసతులు కల్పిస్తుంది గవర్నమెంటు? ఈరోజు ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు కదా. మరి ఆ రోడ్లు లేక, ఆ రోడ్లు చెరువులు అవుతున్నాయి, గుంతలు పడి. చెరువుకు రోడ్డుకు పెద్ద డిఫరెన్స్ లేదు. మరి ఆ వాహనదారుడు ప్రభుత్వానికి ఎంత చాలని వేయాలి? అది ఎవరు డిసైడ్ చేశారు? లేకపోతే ఆ వేసిన చాలను ఎవరి అకౌంట్ నుంచి కట్ కావాలి? ప్రభుత్వ ఖజానాకు లింక్ పెడతారు, అది పెట్టాలి కదా. మరి పెట్టరు. ఎందుకు పెట్టరు? మరి ఇప్పుడు వాహనదారుడు మీకు ఎన్ని లక్షల ట్యాక్స్ పేమెంట్ చేసే ఉంటాడు, ఎన్ని లక్షల ట్యాక్స్ కట్టి ఉంటాడు ఆయన. మరి ఆ ట్యాక్స్కు మీరు చేస్తున్న పనేమది? ఆ వాహనదారుకు మీరు కల్పిస్తున్న వసతులు ఏమిటి? దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. ఎవడు అడగకనా ఇదంతా? ఇప్పుడు మన పరిస్థితులు ఏమో ఉంటాయో, వాడు ఏ పని మీద వెళ్తాడో. ఇప్పుడు ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ ఉన్నది ఏమని? హెల్మెట్ లేదు దానికోసం. ఒక్కసారి అన్న దానిపైన ఆలోచన చేసి మరి హెల్మెట్ లేక ఛాలెంజ్ ఇస్తున్నాం. హెల్మెట్ లేక ఛాలెంజ్ ఎన్నిసార్లు ఇస్తావు? ఒక్కసారి అన్న అదే పైసలు తీసుకుని హెల్మెట్ ఏనుంటివి? ఛాలెంజ్ ఎందుకు కట్టించుకుంటున్నావు? ప్రభుత్వం సొమ్ము చేసుకొనికేనా? ప్రజల సొమ్మును నిర్దాక్ష్యంగా దోచుకొని ప్రభుత్వం సొమ్ము చేసుకొనికేనా? ప్రభుత్వ ఖజానాకు మంచి కోసము ఏదైనా పనికి ప్రజలందరూ సహకరిస్తారు. కానీ మీరు ఛాలెంజ్ల పేరుతో ఏం చేస్తున్నారు? న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా ప్రజలకు? ఎవడండి హెల్మెట్ లేక పోయేది? లక్పతులు పోతారా? కోటీశ్వరులు తిరుగుతారా బండ్ల మీద హెల్మెట్ లేక? ఎవడు హెల్మెట్ లేకుండా తిరిగేది? లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం బండ్ల మీద చేసేటప్పుడు ఎవడు? మిడిల్ క్లాసు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్. వానికి రెక్కాడదు కానీ డొక్కాడది. నువ్వేం చేస్తున్నావు? మళ్ళా వాన్ జేబునే చింపుతున్నావు. మళ్ళా ప్రభుత్వం అయినా ప్రైవేటు వ్యవస్థలు అయినా సరే మళ్ళీ చింపుతున్నది ఆ పేదోడి జేబునే. ఇప్పుడు హెల్మెట్ లేదని చాలా నేస్తూ ఉన్నారు. వాడు ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు పైసలు తీసుకొని హెల్మెట్ వానికి యాసకు వచ్చి ఎన్నిసార్లు అంటే ఈ హెల్మెట్కు పైసలు ఇవ్వాలి, హెల్మెట్ తీసుకోవాలని చెప్పేసి వాడు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాడు. మార్పు తీసుకురావాలంటే చిన్న చిన్న ఆలోచనలతోటి మార్పు వస్తుంది. కానీ మీరేం చేస్తారు? చాలను కట్టుకుంటూ వదిలేస్తారు, చాలను కట్టుకుంటూ వదిలేస్తారు. చాలను కట్టుకొని వదిలేసినా కూడా నెక్స్ట్ టైం వాడు మళ్ళీ హెల్మెట్ లేకుండా దొరుకుతున్నాడు.
ఒక రకంగా వాడు అన్యాయం చేసుకుంటున్నాడు, మీ దగ్గర అన్యాయం అయిపోతున్నాడు. మరి అదే పైసలు తీసుకుని హెల్మెట్ ఇస్తే అయిపోతుంది కదా. వాడు ఎన్నిసార్లు దొరుకుతాయి ఎన్నిసార్లు హెల్మెట్ ఇవ్వండి. ఏం చేసుకుంటాడు వాడు, పెట్టుకుంటాడు, మారుతాడు కదా వానంతలో వాడే. ఆ రకంగా ఎందుకు ఆలోచన చేయరు? మరి ప్రభుత్వాలు ప్రజలకు సహకరించి ప్రజలపైన ప్రేమతో ఉండాలి తప్ప ప్రజల జేబుకు చిల్లు పెట్టేటట్టు ఉండొద్దు. ఎందుకంటే బైక్ల మీద తిరగటోడు కోటీశ్వరుడు తిరగడు. నువ్వు ఎన్నిసార్లు అంటే అంత చాలను రాయనికి, నువ్వు చాలను రాయంగా నాకు మనకి కట్టడానికి. మనకి రోజు గడుస్తే తప్ప పైసలు వస్తాయో రావో తెలియదు. అట్లాంటోనికి నువ్వు డైరెక్ట్ ఫైన్ వేసి వాడు 9,000-10,000కు జీతం పనిచేస్తూ ఉంటాడు. నువ్వు డైరెక్ట్ చాలను రాసి 1,000 చాలనే మన రూపాయి 2 రూపాయలు ఉన్నాయా? 1,000 ఉన్నాయి ప్రతిదానికి. నువ్వు చాలను రాసా ఒకరికి కట్ అయిపోతుంది. మన భార్య పిల్లల పరిస్థితి ఏంది? మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఇంటికాడ మన పరిస్థితి ఏంది? వాడు తిన్నాడా, ఉన్నాడా, సస్తాడా, పీక్తాడా? ఎవరైనా ఆలోచన చేస్తారా? మరి అది ప్రభుత్వము ఒంటికన్ను పోగడ పోవద్దు. ప్రజల సైడ్ నుంచి కూడా ఆలోచన చేయాలి. ఎవడన్నా ఏమని అనుకొని అదేదో దేశంలో కూడా వేసా అంట చూడవాడు, ఆ దేశ ప్రెసిడెంట్, నేను అనుకునే రాజ్యం నేను అనుకున్నట్టే ఉండాలి, మీరు కటింగ్ కూడా నాకు నచ్చినట్టు చేసుకోవాలన్నట్టు. అట్లే ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా. ఇది మారాలి, అది కరెక్ట్ పద్ధతి కాదు అది.